ప్రజలు కానీ, మెడికల్ విద్యార్థులు కానీ, సామాన్య జనాలు కానీ అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ అనే దాన్ని, ఈ పీపీపీ మోడల్ అనే దాన్ని కానీ వ్యతిరేకిస్తున్నారు. ఎంత వ్యతిరేకించినా కూడా మేము చేయాలనుకునేది మేము చేస్తామని చెప్పి ఒక నియంతృత్వ ధోరణిలో వాళ్ళు నిన్న కూడా టెండర్స్కి కాల్ చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ జీవితం అంతా కూడా పేదవాళ్ళకి ఏదో చేయాలా, ప్రభుత్వానికి ఏదో మేలు చేయాలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ సొంత వాళ్ళకి ఏదైనా మేలు చేయాలా, వాళ్ళ సొంత జోబులు నింపుకోవాలనే ఆలోచన తప్ప వేరే లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అరెస్టులు కూడా. ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు పర్మిషన్ లేదని చెప్పినారు. సరే, విద్యార్థుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మేము వచ్చి మా యొక్క నిరసన కార్యక్రమం తెలుపుతామంటే దానికి కూడా పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఈ రోజు అడుగడుగున ఆంక్షలు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, వందల మంది పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఎవరిని కూడా మెడికల్ కాలేజ్ దగ్గర రాకుండా చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టం. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఖచ్చితంగా నంద్యాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అసలు ఒక ఇటుక కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏమన్నా మంత్రం అంటే వచ్చింది? రాత్రికి రాత్రి లేదు కదా. ఆలోచన మాది, ఆచరణ మాది, నిధుల సేకరణ మాది, భూసేకరణ మాది. మొత్తం ఒక మంచి కార్యక్రమం చేయాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం.